పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారంతో తాత్కాలికంగా ఆగిన యుద్ధం శాశ్వత ముగింపు వరకు వెళ్లేలా లేదు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతి చర్చలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి. దాదాపు 21 గంటలు అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య చర్చలు కొనసాగాయి. చర్చల ప్రారంభం నుంచే ఇరు వర్గాల మధ్య తీవ్ర విభేదాలు కనిపించాయి. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకూడదని, వాటిని తయారు చేసే సామర్థ్యాన్ని కూడా పొందకూడదని అమెరికా పట్టుబట్టింది. ఇందుకు ఇరాన్ అంగీకరించలేదు. ఇటు గల్ఫ్ దేశాల్లో ఉగ్రవాద సంస్థలకు ఇరాన్ ఇస్తున్న మద్దతుని కూడా అమెరికా వ్యతిరేకించింది. ఇరాన్ వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో ఒప్పందం సాధ్యం కాదని అమెరికా తరపున చర్చలకు నాయకత్వం వహించిన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తేల్చేశారు. ఇది అమెరికా దేశానికంటే ఇరాన్కే ఎక్కువ నష్టమని చెప్పి స్వదేశానికి పయనమయ్యారాయన. మరోవైపు ఇరాన్ మాత్రం అమెరికా మితిమీరిన డిమాండ్ల కారణంగానే ఈ చర్చలు విఫలమయ్యాయని చెప్తోంది. తాము దౌత్యపరంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా వాన్స్ బృందం దిగిరాలేదంటోంది. హర్మూజ్ జలసంధి, ఇరాన్ అణు హక్కులు వంటి కీలక అంశాలపై ఏమీ తేలకుండానే చర్చలు ముగిశాయని ఇరాన్ బృందం వెల్లడించింది.